చూడండి కోనేరు. నరసింహస్వామి నామాలు ఉన్నాయి కోనేరు చూడండి. ఇచ్చిన బట్టలు చెందిన 2000 రూపాయల జరిమానా విధించబడినండి. భక్తులు గమనించగలరు. స్వామివారి పుష్కరణంలో చిన్నపిల్లల డైపర్లు చెత్త బుట్టలు మాత్రం వేయగలరు. పరిశుభ్రంగా ఉంచుకోగలరని భక్తులకు మనవి. శ్రీ స్వామివారి పుష్కరణంలో మండపం వద్ద కొబ్బరికాయ కొట్టగలరండి. ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర కొబ్బరికాయ కొట్టుకోగలరు. శ్రీ స్వామివారి పవిత్రమైన పుష్కరిణి ఇచ్చిన బట్టలు పిండి అపవిత్రం చేయకూడదండి. శ్రీ స్వామివారి పుష్కరణంలో ఉంటారండి. మాత్రం వేయగలరు. లోపల పోయి మంచి ఈత పడుతున్నారు. మేమైతే నీళ్లు చల్లుకున్నాం. ఇట్లా అక్కడ కింద బాత్రూమ్లలోనే వేసినాం స్నానాలు. పొద్దున్నే ఉదయాన్నే వేసినాము. దేవుడు అప్పుడు ఈ కోనేరు తలుపులు తీయలేదు మబ్బుల. గేటు వద్ద ఆంజనేయ టెంపుల్ దగ్గర కొబ్బరికాయలు కొట్టగలరు. శ్రీ స్వామివారి పుష్కరణందు అపరిచిత వ్యక్తులు ఉంటారు, దొంగలు ఉంటారండి. ఎవరి భక్తులకు వారే బాధ్యత వహించగలరు. స్వామివారి పుష్కరణందు పరిచయం వ్యక్తులకు బ్యాగులు ఇచ్చి పుష్కరంలోకి ప్రవేశించకూడదండి. స్వామివారి పుష్కరణందు సబ్బులు షాంపులు వాడిన ఇడిచిన బట్టలు పిండిన పవిత్రమైన పుష్కరలో అపవిత్రం చేయకూడదండి. శ్రీ స్వామివారి పుష్కరణందు చిన్నపిల్లల డైపర్లు చెత్త బుట్టలు మాత్రం వేయగలరు. పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రంగా ఉంచుకోగలరని భక్తులకు మనవి. శ్రీ స్వామివారి పుష్కరణందు అపరిచిత వ్యక్తులు ఉంటారు, దొంగలు ఉంటారండి. ఎవరి వస్తువులకు వారే యాదగిరి నరసింహస్వామి కోనేరు బ్యాగులిచ్చి పుష్కర్లోకి ప్రవేశించకూడదండి. చల్లగా మంచిగా ఈత కొట్టచ్చు. స్వామివారి పుష్కర్లో సబ్బులు షాంపులు వాడరాదు. మరియు ఇచ్చిన బట్టలు పుష్కర్లో వినకూడదు. దొంగలు ఉంటారండి. ఎవరి వస్తువులకు వారే బాధ్యత వహించగలరు. స్వామివారి పుష్కరణందు పరిచయం వ్యక్తులకు పుష్కర్లోకి ప్రవేశించకూడదండి. స్వామివారి పుష్కరణందు సబ్బులు షాంపులు వాడిన ఇచ్చిన బట్టలు పుష్కర్లో అపవిత్రం చేయకూడదండి. స్వామివారి పుష్కరణ